ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రానే అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తున్నారు. సో ఈ విషయంలో చూస్తున్నాం కదా బాబు పాలూరు గారు, ఇన్ఫ్యాక్ట్ ఆయన చాలా లైటర్ వీల్లోనే మాట్లాడినట్టు అదేమి. అయితే ఒకటండి, 1 కోటి మంది దాకా లబ్ధిదారులు ఉంటారు మహిళలు. వాళ్ళు చెప్పారు కదా గవర్నమెంట్ స్పెసిఫిక్గా ఈ సర్టెన్ ఏజ్ గ్రూప్స్ మధ్య వాళ్ళకి అప్ టు 60 years, అంటే బాలికల దగ్గర మహిళలు అప్ టు 60 years ఎంతమంది ఉంటే అంతమందికి 10. ఇప్పుడు వీళ్ళందరికీ ఇవ్వాలంటే దగ్గర దగ్గర 32,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించుకోవాలి. బట్ ఇప్పుడే సంపత్రాజు గారు చెప్పారు 3,300 కోట్లు ఈ సంవత్సరానికి కేటాయించుకున్నామని. అంటే హస్తి మస్కాంతర భేదం ఉంది కదా, ఇది అడ్రస్ చేయడానికి నిధుల సమీకరణ ఏ రకంగా జరుగుతుంది అంటే మనం లెటస్ నాట్ టేక్ టూ సీరియస్ ఆయన చేసిన వ్యాఖ్యలు. ఆయన ఒక లైటర్ వీల్లో మాట్లాడింది, బట్ బడ్జెట్ అనేది సీరియస్ కన్సర్న్ కదా, అంత బడ్జెట్ కేటాయింపుకి మనకు అవకాశం ఉందా? సార్ గుడ్ మార్నింగ్ వాసుదేవన్ గారు, అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి, మనం 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా. అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాటలు ఏంటంటే, ఎప్పుడు కూడా ఆయన చాలా చిన్నగా మాట్లాడుతుంటారు, సరదాగా మాట్లాడుతుంటారు, జనాలతో ఇంటరాక్ట్ అయ్యే ప్రాసెస్ లో వాళ్ళకి అర్థమయ్యే దీనిలో పద్ధతిలో చెప్పడానికి ప్రయత్నిస్తారు. అంటే ఆ స్కీమ్ అమలు చేయడానికి అదేదో చిన్న చితకా కాదు, వెంటనే ఈ రోజు అనుకుంటే రేపు అమలు చేసేయడానికి దానికి చాలా బడ్జెట్ సమీకరణ కావాలి. మనకు ఉన్న లోటు బడ్జెట్ లో చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది, ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్ళు వైసీపీ పరిపాలనలో రాష్ట్రం తాలూకు ఆర్థిక పరిస్థితులు చాలా దెబ్బతిన్నాయి. ఇప్పుడిప్పుడే మనం పుంజుకుంటున్నాం. ఒకవైపు అభివృద్ధి చేసుకుంటున్నాం, ఇంకోవైపు సంక్షేమ వైపు అడుగులు వేస్తున్నాం. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా అమలు చేసుకుంటున్నాం. ఈ ఒక్క హామీ మాత్రమే మిగులుతుంది. దీన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము అన్ని విధాలుగా చూసుకొని అమలు చేస్తామని చెప్పి ఆయన చెప్పారు. ఆ వీడియోని ఏది ఆంధ్ర నమ్మేయాలన్నంత వరకే కట్ చేసుకొని వైసీపీ వాళ్ళు దాన్ని వైరల్ చేయడం చేశారు. అయితే ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరి చేతుల్లో న్యూస్ ఛానల్ ఉన్నట్టే. సో ఆ ఫుల్ వీడియో ప్రజలందరికీ చేరింది. ఆయన ఏం చెప్పాలనుకున్నారో, ఆయన ఉద్దేశం ఏంటనేది తెలిసింది. అయితే మీరు అంటున్నట్టుగా ఇంత భారీ బడ్జెట్ సమీకరణ చేయాలంటే కనుక తప్పనిసరిగా మనకున్న లోటు బడ్జెట్ పరిస్థితుల్లో ఇది చాలా కష్టమైనది. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంత్రివర్గం మొత్తం కూడా దీని మీద దృష్టి పెట్టి, ఎందుకంటే దాదాపు అన్ని పథకాలు కూడా అమలు చేయడం జరుగుతుంది. ఆగస్టు 15 ఇంకో 20 రోజుల్లో ఉచిత బస్సు కూడా మనకి స్టార్ట్ అవబోతుంది. అలాగే అన్నదాత సుఖీభావ్ కూడా డిపాజిట్ చేస్తారు. సో ఈ ఒక్క స్కీమ్ ని విడిచిపెట్టే పరిస్థితి ఉండదు. తప్పనిసరిగా కాదు సార్, ఆయన అన్న మాటలు కూడా మనం ఆయన హావభావాలను బట్టి ఏదో ఉద్దేశపూర్వకంగా అన్నవి కాదు, అదాటన అన్నది కానీ, బట్ నేననేది బడ్జెటరీ కన్స్ట్రైంట్స్ ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు, ఎలా అడ్రస్ చేస్తారు అనేది. అదేనండి, ఇప్పుడు బడ్జెటరీ కన్స్ట్రైంట్స్ ని ఓవర్కమ్ చేయడానికే కదా ఇప్పుడు మనం పారిశ్రామిక అభివృద్ధి వైపు కానీ, లేకపోతే మరి ఆర్థిక సంస్కరణ తీసుకురావడం కోసం కానీ ప్రయత్నిస్తున్నారు. సో తప్పనిసరిగా వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేస్తూ, అలాగే కేంద్రం నుంచి కూడా తగిన సపోర్ట్ తీసుకుంటూ, ఎందుకంటే కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి తప్పనిసరిగా నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు మనకు సానుకూలంగా స్పందిస్తారు. మనకి సానుకూలంగా ఉండబోతుందండి. ఎందుకంటే ఈ రాష్ట్రం మొత్తం, దీని మొత్తాన్ని రాష్ట్రం ఒక్కటే మనం భరించాలంటే కనుక చాలా కష్టమైన పరిస్థితి. తప్పనిసరిగా కేంద్రం నుంచి కూడా సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెడతారు. ఈ స్కీమ్ డెఫినెట్ గా అమలు చేస్తారు. ఎందుకంటే పేద, బడుగు, బలహీన వర్గాల నుంచి ఎవరైతే మహిళలు ఉన్నారో 18 నుంచి 60 సంవత్సరాల లోపు, వాళ్ళకి శ్రీనిధి కింద తగిన ప్రోత్సాహం ప్రతి నెల కూడా వాళ్ళ వంట సరుకులు సరిపడే, ఎందుకంటే ఇప్పటికే ఉచిత గ్యాస్ ఇస్తున్నాం, అలాగే తల్లికి వందనం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. దానికి తోడు ఈ శ్రీనిధి కార్యక్రమం కానీ అమలు జరిగితే తప్పనిసరిగా వాళ్ళ కుటుంబాల్లో ఒక మంచి ఆనందకరమైన వాతావరణం చూడగలిగే ప్రభుత్వం అవుతుంది, వాళ్ళ మన్ననలను చూరగొనే ప్రభుత్వం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు దీని మీద దృష్టి సారించి ఇది అమలు చేస్తారు. వెంకటేష్ గారు, మీరు ఎలా చూస్తున్నారు సార్? నేను జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ బడ్జెటరీ, ఆయన వ్యాఖ్యలు నీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ 1 కోటి మంది మహిళలు దీని కింద లబ్ధిదారులు ఉన్నారని మనం కనుక చూస్తే శాసన మండలిలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి గారు అడిగిన ప్రశ్నకి అప్పట్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు చెప్పారు, వీఆర్ పూలింగ్ అప్ ద ఫండ్స్ అని ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్ 14th ఆయన నాడు చెప్పారు. బట్ ఆవిడ అదే సందర్భంలో చెప్పింది ఏంటంటే 1 కోటి మంది దాకా లబ్ధిదారులు ఉన్నారు దీని కింద, ఈ పథకం కింద, ఆడబిడ్డ పథకం కింద.